హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బగారా రైస్లోకి ప్లెయిన్ రైస్లోకి దేనికన్నా మంచి కాంబినేషన్గా ఉండేలాగా ఆలు ములక్కాయ కుర్మా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఆలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ టమాటోస్ని రెడీగా పెట్టుకున్నాము. అదేమో బచ్చలాకు, అది రెసిపీ కోసం కాదండి, బచ్చలాకు పచ్చడి కోసము. అండ్ అల్లం వెల్లుల్లిపాయల కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము అది. అండ్ కాజు ఆర్ బాదం పౌడర్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ బాదం పౌడర్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం. సో అలా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, 3 లవంగాలు, 2 ఇలాచి అండ్ 3-4 దాల్చిన చెక్క, తర్వాత కరివేపాకు, ఇలా ఈ ఐటమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ సన్నగా కచ్చపచ్చగా తీసుకుంది అనేది పేస్ట్, రెండిట్లో ఏదైనా వాడచ్చు. అది యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేదాకా అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయ్యేదాకా ఈ ఐటమ్స్ని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టమాటోస్ యాడ్ చేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. టమాటోస్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి స్లైస్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కట్ చేసుకున్న ఆలుగడ్డ, ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఎక్కువ టైం తీసుకోదండి. అండ్ ముందుగానే ఎప్పుడన్నా బిజీగా ఉంటే ముందు రోజు కొంచెం ఫ్రీ చేసుకొని వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి చాలా తక్కువ టైంలో వంటలు అనేవి కంప్లీట్ అవుతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ములక్కాయలు యాడ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి ఇలా ఆలు కుర్మాని ట్రై చేయండి, ములక్కాయలతో వాడి చాలా బాగుండింది. ఇలా మళ్ళీ 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ముందు మనం ఇందులో కొంచెం కారం, తర్వాత చాలా కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కర్డ్, ఇలా ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇక్కడ కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసుకుందాము. దాని ప్లేస్లో గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. బట్ కిచెన్ కింగ్ మసాలా అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా అదే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆలు అండ్ ములక్కాయ పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇందులోకి ఇందాక చెప్పాము కదా, బాదం ఆర్ కాజు పౌడర్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. బాదంని ముక్కలు చేస్తుంటే దానికి పౌడర్ కొంచెం మిగిలింది ఉండింది. సో ఆ పౌడర్ని స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. సో ఆ పౌడర్ని ఇందులోకి మేమైతే యాడ్ చేసుకుంటున్నాము. మీరు కాజు అన్న బాదం పౌడర్ని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా రెండిట్లో ఒకటైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం 2-3 నిమిషాలు బాగా కలిపేసి 2-3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉడకనివ్వాలండి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టి చల్లారిన తర్వాత అప్పుడు విజిల్ తీయండి. చల్లారకుండా ఎప్పుడు విజిల్ తీయద్దు. తర్వాత ఇప్పుడు చూస్తే ఇలా ఉడికింది కదా, స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ కొంచెం 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుకొచ్చినప్పుడు పైన కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉడకనిచ్చి కలుపుకుంటూ తర్వాత పక్కన పెట్టేసి డిశ్చార్జ్ చేసుకొని యమ్మీ అండ్ టేస్టీగా మన బగారా రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మనం చేసుకున్న బగారా రైస్ వచ్చేసి ఇక్కడ నార్మల్గా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే చేస్తుండే, కాకపోతే చింతకాయ తక్కువ వాటర్ లాస్ట్లో చాలా కొంచెం మిగిలిందని అందులోకి యాడ్ చేసింది అనమాట మమ్మీ చేసే బగారా రైస్లోకి. పులుపు ఎక్కువ వద్దనుకున్నాం, బట్ దెన్ అసలు ఏం ఎక్కువ కాలేదు, చాలా బాగుండింది. ఈ కర్రీ అండ్ బగారా రైస్ వాజ్ డెడ్లీ కాంబినేషన్ అండి. ఇప్పటికీ చెప్తుంటే నోట్లో వాటర్ వస్తుంది, అంత బాగుంది. ఒక్కసారి ఆలు కుర్మా ట్రై చేయండి. ఎవరికన్నా బగారా రైస్ రెసిపీ కావాలంటే వన్స్ మాకు కమెంట్ చేయండి. మేము సూన్ మళ్ళీ ట్రై చేసి అప్లోడ్ చేస్తాము. మీ పేరు చెప్పుకొని నేను ఇంట్లో బాగా తినొచ్చని. సో ఇక్కడ చూస్తారు కదా, మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేసుకుంటాము, అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆలు ములక్కాయ కుర్మా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అస్సలు మిస్ కావద్దండి ఈ రెసిపీ. డెఫినెట్గా వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై రెసిపీస్. అండ్ పటోలి కూడా వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై రెసిపీస్ అండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, అస్సలు మిస్ కావద్దు. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.